ఇక ఈ నెల 18న కాంట్రాక్టర్లు తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విరమించుకోవాలని సూచించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులపై సీఎం రేవంత్ తో చర్చిస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్లిందన్నారు. కార్యక్రమాన్ని డ్రాప్ చేసుకోవాలని, ఎందుకంటే రేపు నుండి కూడా వర్షాలు ఉన్నాయి. మీ కాంట్రాక్టర్లు అందరూ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ మీటింగ్ పెడితే తర్వాత డ్రాప్ చేసుకున్న సడన్గా వర్షాలు పడితే మీరు లేకపోతే ఇమీడియట్గా మా ఆఫీసర్లు మళ్ళీ ఇమీడియట్గా అక్కడ బ్రిడ్జ్ దగ్గరనో ఏమన్నా జరిగితే బస్సులు ఆగిపోయినా ప్రమాదాలు జరిగినా ఉండదు. కాబట్టి ఈ పరిస్థితులను విత్డ్రా చేసుకోమని మీకు మరొకసారి ముఖ్యమంత్రి గారి తరఫున నా ఆర్ఎండ్బి శాఖ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా. ఆత్మహత్యలు చేసుకుంటున్న కాంట్రాక్టర్ల కుటుంబాలకి భరోసా ఇవ్వడం కోసమే చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టామని బిల్డింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ చెబుతోంది. ఇప్పటికే 2 సార్లు డిప్యూటీ సీఎంని కలిశామని, దశల వారీగా తమకి బిల్లులు చెల్లిస్తామన్నారు. తమకి డీజిల్ కూడా డబ్బులు లేవన్నారు. 3 నెలల్లో 3,000 కోట్ల బిల్లుల్ని చెల్లిస్తే సంతోషమన్నారు. మేజర్ సెక్టార్ ఇది రోడ్ సెక్టార్. పంచాయరాజ్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, ఆర్ఎండ్బి కానివ్వండి, ఇతరేతర రోడ్లలో చేసేది ఏంటంటే సడన్గా యుద్ధం ఎఫెక్ట్ కూడా వచ్చేసి మాకు ఇప్పుడు డీజిల్ కూడా పోసే పరిస్థితి లేదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేసేందుకు మేము ప్రభుత్వం దృష్టికి చలో హైదరాబాద్ అనేది ఒక వేదికగా చేసుకొని కాసేపట్లో బిల్డింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ ప్రతినిధులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సమావేశమవుతారు. దశల వారీగా బిల్లుల చెల్లింపు అంశంపై డిప్యూటీ సీఎంతో చర్చిస్తారు. ఆ తర్వాత బిల్డింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ ప్రతినిధులు చలో హైదరాబాద్ కార్యక్రమంపై తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, కాసేపట్లో చర్చకు సిద్ధంగా ఉన్నారు కాంట్రాక్టర్లు డిప్యూటీ సీఎంతో. మరి ఏ అంశాలని కీలకంగా వాళ్ళు ప్రస్తావించనున్నారు ఆయనతో? అలాగే ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళు ఎటువంటి భరోసా ఇవ్వనున్నారు కాంట్రాక్టర్లు? డిప్యూటీ సీఎం బట్టితో 7 గంటలకు సమావేశం ఉంది. తెలంగాణ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఈ నెల 18న చలో హైదరాబాద్కు పిలుపునిచ్చారు. సో దాన్ని కాల్ ఆఫ్ చేయించడానికి మార్నింగ్ ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు చర్చలు జరిగాయి. చర్చలన్నీ కూడా సఫలీకృతమైనట్టుగానే కాంట్రాక్టర్లు చెప్పారు. దశల వారీగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడానికి సిద్ధంగా ఉంది. కొంచెం ఓపిక పట్టండి. గత ప్రభుత్వం చేసిన 4,000 కోట్ల బకాయిల కారణంగానే ఇప్పుడు కొంత జాప్యం జరుగుతుంది. సో విడతల వారీగా చిన్న కాంట్రాక్టర్లు అందరికీ కూడా బకాయిలు చెల్లించడానికి రెడీగా ఉన్నామనేది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన నేపథ్యంలో సో వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు, కాల్ ఆఫ్ చేయడానికి రెడీ అయ్యారు. కాకపోతే డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ కూడా సో బట్టి విక్రమార్కతో దీనికి సంబంధించిన చర్చలు జరిగిన తర్వాత దాని తర్వాత కాల్ ఆఫ్ను ప్రకటిస్తామనేది అయితే కాంట్రాక్టర్స్ అసోసియేషన్ చెప్పింది. ముఖ్యంగా వర్షాలు ఎక్కువగా ఉన్నందువల్ల గ్రామాల్లో ఉన్న పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఆర్ఎండ్బి రోడ్లు కానీ ఎక్కువ సంఖ్యలో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ టైంలో కాంట్రాక్టర్స్ కొంత ఎమర్జెన్సీ వర్క్స్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళందరూ కూడా హైదరాబాద్కు వచ్చి ఈ కాల్ ఆఫ్ చేస్తే వాళ్ళ వర్క్స్ని కాల్ ఆఫ్ చేస్తే ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని విరమించుకోవాలని మంత్రి కోరారు. సో దానికి పాజిటివ్గానే స్పందించారు. ఇక కోమటిరెడ్డి కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు గత ప్రభుత్వం పైన చేశారు. 4,000 కోట్ల బకాయిలను పెట్టడంతో పాటుగా కనీసం యాదగిరిగుట్టకు కూడా కట్టిన ఫండ్స్ను కూడా బిల్లులను కూడా ఇవ్వలేదు అనేది కోమటిరెడ్డి చెప్పారు. దాంతోపాటుగా కాంట్రాక్టర్స్ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తే మళ్ళీ దాన్ని మేము ప్రభుత్వం కేటాయించే వర్క్స్ కోసమే వాడతాం. కాబట్టి వీలైనంత మానవీయ దృక్పథంతో ఆలోచించి బిల్లులను పూర్తి చేయాలి, చెల్లించాలి అనేది అయితే కాంట్రాక్టర్స్ చెప్తున్నారు. కనీసం తమకు డీజిల్ పోసుకొని తిరిగే పరిస్థితి కూడా లేని ఇబ్బందులలో ఉన్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం దీనిపైన స్పందించాలి అనేది అయితే కాంట్రాక్టర్స్ చెప్పారు. 7 గంటలకు సమావేశం ఉంది. సమావేశంలో బట్టి విక్రమార్క ఇప్పటికే విడతల వారీగా చెల్లిస్తుంది అనేది హామీ ఇచ్చారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి చెల్లిస్తూ వస్తున్నారు. సో దీనికి సంబంధించి కొంత జాప్యం జరుగుతున్న నేపథ్యంలో దాన్ని అన్నింటినీ క్లియర్ చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉందనేది గవర్నమెంట్ చెప్తున్న నేపథ్యంలో కాంట్రాక్టర్స్ కూడా కొంత సాటిస్ఫై అయ్యారు దానిపైన.